హలో గైస్, నా పేరు మోహన్. మీరు చూస్తున్న ట్రేడ్ మూవ్ తెలుగు ఛానల్. ఇవాళ మనం ఐటీసీ గురించి 5,28,166 crores దాకా ఉంది. లార్జ్ క్యాప్, వన్ ఆఫ్ ది నిఫ్టీ 50 లో ఉన్నది టాప్ బెస్ట్ కంపెనీ ఇది. మనం బాగా గమనించగిన 52 వీక్స్ హై 499 టచ్ అయింది. అలాగే 52 వీక్స్ లో వచ్చి 399 ఉంది. ఈ కంపెనీ ఇప్పుడు బై చేయడానికి గుడ్ ఆపర్చునిటీ. ఐరన్ హై ఫామ్ అవుతుంది చార్ట్ లో చూసేగిన. మనం ప్రెసెంట్ ఈ కంపెనీ రిటర్న్స్ ఏ ఇయర్ లో ఎంత రిటర్న్స్ ఇచ్చిందని చూసుకుంటే అరౌండ్ 5 years లో చూసుకుంటే 54, అలాగే 3 years లో చూసుకుంటే 106.44% దాకా ఉంది. అలాగే 1 year చూసుకుంటే -5.3% లో ఉంది. అలాగే 1 month లో చూసుకుంటే -2.96% దాకా ఉంది. ఇయర్ టు డేట్ చూసుకుంటే అరౌండ్ 8.4% ఉంది. ప్రెసెంట్ అయితే అరౌండ్ 1 year నుంచి ఏం రిటర్న్స్ అనేది ఇవ్వలేదు, ఎందుకంటే కంపెనీ సేల్స్ గ్రోత్ చాలా తగ్గింది అందుకు. ప్లస్ ఇక్కడ మనం చూసుకుంటే నిఫ్టీ ఎఫ్ఎంజీ వచ్చి 57,208 వరకు ఉంది కదా. ఎఫ్ఎంజీ చూసుకుంటే అప్పట్లో మైనస్ ఉన్నది. ప్రెసెంట్ ఎఫ్ఎంజీ అరౌండ్ 6,392.7 దాకా ఉంది, మైనస్ లోనే ఉంది ఎఫ్ఎంజీ. అలాగే ఐటీసీ చూసుకున్నా కూడా మైనస్ లో ఉంది. ఇంకా టీజీఐ ఎఫ్ఎంజీ చూసుకుంటే అరౌండ్ అది కూడా మైనస్ లోనే ఉంది, డౌన్ లో ఉంది. ఇది గుడ్ ఆపర్చునిటీ ఇప్పుడు బై చేయడానికి స్టాక్. అలాగే మనం పిఈ చూసుకుంటే 25.82% ఉంది. అలాగే సెక్టర్ పిఈ చూసుకుంటే 24.91 ఉంది. ప్రాఫిట్ బుక్ చూసుకుంటే 7.09. డివిడెండ్ ఇస్తున్నారు, 3.77% డివిడెండ్ ఇస్తున్నారు. ఆర్ఓఈ చూసుకుంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 27.75%. ఈ కంపెనీ బిజినెస్ చూసుకుంటే ఏ సెక్టర్ లో ఏ బిజినెస్ చేస్తున్నారంటే ఐటీసీ అంటేనే ఎఫ్ఎంజీ కిందకి వస్తుంది కాబట్టి ఇక్కడ మనం ఎఫ్ఎంజీ చూసుకుంటే 66.32% దాకా ఉంది. అలాగే అగ్రి బిజినెస్ వచ్చి 14.86% ఉంది. పేపర్ బోర్డ్స్ అండ్ పేపర్ అండ్ ప్యాకింగ్ చూసుకుంటే 9.82% ఉంది. హోటల్స్ బిజినెస్ ఏమో 4.41% ఉంది. అదర్ బిజినెస్ చూసుకుంటే 4.91% దాకా ఉంది. వీళ్ళ బిజినెస్ చేసే లొకేషన్ చూసుకుంటే గానీ ఇండియాలో వచ్చి 79% గా ఇండియాలోనే చేస్తారు బిజినెస్ అనేది. రెస్ట్ ఆఫ్ ది బిజినెస్ చూసుకుంటే 21% దాకా అదర్ కంట్రీస్ లో బిజినెస్ చేస్తారు. కంపెనీ June 4, 2024 లో డివిడెండ్ ప్రొవైడ్ చేసింది. 7.5 రూపీస్ పర్ షేర్ గా డివిడెండ్ ప్రొవైడ్ చేసింది. కంపెనీ సిగరెట్ మ్యానుఫాక్చరింగ్ చూసుకుంటే 84.27% ఉంది. ఫ్రూట్ జ్యూస్ చూసుకుంటే మార్కెట్ షేర్ వచ్చి 9% ఉంది. అలాగే ఇన్స్టాంట్ నూడిల్స్ హిప్పీ అని ఉంది కదా, అది మార్కెట్ షేర్ చూసుకుంటే 23% దాకా ఉంది. ఇంకా నోట్ బుక్ చూసుకుంటే మార్కెట్ షేర్ వచ్చి 25% దాకా ఉంది. ఇలా టొబాకో ఎక్స్పోర్ట్ చూసుకుంటే 43% గా ఉంది. ఓవరాల్ గా ఇలా మ్యానుఫాక్చరింగ్ ఎక్స్పోర్ట్ చూసుకుంటే ఈ కంపెనీకి సోర్సెస్ వచ్చి ఇవి. ఐటీసీ షేర్ ప్రైస్ చూసుకుంటే 423.40 ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ చాలా లో వాల్యుయేషన్ లో మనకు ప్రైస్ అనేది యాక్టివ్ గా దొరుకుతుంది. ఇక్కడ చూసుకుంటే మనము ఈ ప్యాటర్న్ చూసుకుంటే గానీ చూడండి, ఇక్కడ ఎగ్జాక్ట్ గా మనము అరౌండ్ ఇది 1 day లో ఉన్నాము. February 19th హెవీగా ఫాల్ అయింది. అక్కడ నుంచి ఇది ఐరన్ హై లోయర్ అండ్ లో ఫామ్ అవుతూ అలా మార్కెట్ మూవ్ అవుతుంది. షేర్ ప్రైస్ అనేది మూవ్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే మనము మన టార్గెట్ వచ్చి అరౌండ్ ఇప్పుడు ఇది బయింగ్ ఆపర్చునిటీ షార్ట్ టర్మ్ కి. ఇది అరౌండ్ టార్గెట్ వచ్చి 451.55 నా టార్గెట్ అయితే. అలాగే స్టాప్ లాస్ చూసుకుంటే 20 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకుంటాను. ప్రెసెంట్ కరెంట్ ప్రైస్ నేను బై చేసింది వచ్చి 423 కి బై చేశాను. సో నా టార్గెట్ వచ్చి స్వింగ్ ట్రేడింగ్ కి ఇది 451 ఉంది. అలాగే నా స్టాప్ లాస్ చూసుకుంటే అరౌండ్ 400 కి నా స్టాప్ లాస్ పెట్టుకుంటాను, ఎందుకంటే ఇది ప్రీవియస్ 52 వీక్స్ లోగానే ఉంది. అరౌండ్ చూసుకుంటే 399 ఏమో ఉంది 52 వీక్స్ లో. 52 వీక్స్ హై చూసుకుంటే 499 కి వెళ్ళింది. కాబట్టి నేను ఇది మంచి బయింగ్ ఆపర్చునిటీ. ఈ స్టాక్ ఇప్పుడు బై చేయడం మంచి వాల్యుయేషన్ లో చిక్తుంది. స్టాక్ 499 అంటే అక్కడికి మనం టూ మచ్ ప్రైస్ లో మనం బై చేసినట్లు అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం బై చేసుకుని హోల్డ్ చేసుకున్నామంటే ఇన్ స్వింగ్ ట్రేడింగ్ గానీ లాంగ్ టర్మ్ గానీ మంచి గ్రోత్ ఉన్న స్టాక్ ఇది. వీళ్ళ క్యాపిటల్ కూడా చాలా 5 lakhs crores దాకా ఉంది. 52 వీక్స్ లో కూడా వెళ్ళదు ఈ స్టాక్ అనేది, బై ఛాన్స్ కూడా వెళ్ళదు అనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళ హోటల్ బిజినెస్ సపరేట్ అయ్యి చాలా హోటల్ బిజినెస్ మీద మంచి ఫోకస్ చేసి ఇంకా బిల్డ్ చేసుకుంటున్నారు వీళ్ళ రిజల్ట్స్ ని. ఓవరాల్ గా ఇది గాయ్స్ ఐటీసీ క్వార్టర్లీ రిజల్ట్స్ కానీ సేల్స్ చూసుకుంటే మార్చి 2024 లో 19,440 crores దాకా వీళ్ళు ఎర్న్ చేశారు. అదే ఇయర్ అండ్ ఇయర్ చేంజ్ 2% గా పెరిగింది, కానీ క్వార్టర్ అండ్ క్వార్టర్ చేంజ్ లో 0.2% గా డౌన్ అయింది. ఇలా సేల్స్ గ్రోత్ అనేది క్వార్టర్ లో తగ్గింది కొద్దిగా. ఆపరేటింగ్ ప్రాఫిట్ చూసుకుంటే 6,626 crores దాకా ఉంది, అంటే ఇయర్ అండ్ ఇయర్ లో 3% గా పెరిగింది. క్వార్టర్ అండ్ క్వార్టర్ లో 1.88% గా పెరిగింది. ఓవరాల్ గుడ్ గానే ఉంది. వీళ్ళ సేల్స్ గ్రోత్ మాత్రమే తగ్గింది క్వార్టర్ అండ్ క్వార్టర్ లో. నెట్ ప్రాఫిట్ చూసుకుంటే 5,120 crores దాకా ఉంది. ఇయర్ అండ్ ఇయర్ లో చూసుకుంటే 1.6% గా తగ్గింది ఇయర్ అండ్ ఇయర్ లో. ఇంకా క్వార్టర్ అండ్ క్వార్టర్ లో నెట్ ప్రాఫిట్ అనేది వీళ్ళు చాలా 4% గా తగ్గింది. ఓవరాల్ గా ఈ మార్కెట్ అనేది చూసుకుంటే ఈ షేర్ ప్రైస్ అనేది డౌన్ అయింది. ఇయర్ అండ్ ఇయర్ చేంజ్ చూసుకుంటే అక్కడ క్వార్టర్ అండ్ క్వార్టర్ చేంజ్ చూసుకున్నా కూడా కొద్దిగా లోగా తగ్గింది సేల్స్ అనేది. దానివల్ల షేర్ ప్రైస్ అనేది పడింది. బట్ ఇప్పుడైతే షేర్ ప్రైస్ అనేది పెరిగిపోతుంది. మంచి వాల్యుయేషన్ లో చిక్తుంది షేర్ ప్రైస్ అనేది. ఇప్పుడు మనం బై చేసుకున్న పెట్టుబడి కానీ మనం బై చేసుకుని పెట్టుకుని ఇన్ ఫ్యూచర్ కి అది 3x రిటర్న్స్ కూడా ప్రొవైడ్ చేయగలదు. ఈ కంపెనీ మంచి క్యాపిటల్ ఉన్న కంపెనీ. ఐటీసీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసుకుంటే 2023-2024 మనకి మెయిన్ గా కావాల్సింది ఎఫ్ఐ చూసుకుంటే ఇయర్ లో 2.4% తగ్గారు. క్వార్టర్ అండ్ క్వార్టర్ లో 2.30% గా సెల్ చేశారు. అలాగే వీళ్ళ ఎఫ్ఐ హోల్డింగ్ వచ్చి 40.95% దాకా ఉంది మార్చ్ 2024 లో.
అలాగే 2023లో 43% నుంచి 40% కి తగ్గారు. డిఐ వచ్చి 23లో 29.94% నుంచి 31.72% గా పెరిగారు డిఐఎస్ వాళ్ళు. ఇంకా రిటైలర్ 1 lakh లోపు చూసుకుంటే 11% నుంచి 11.29% నుంచి 11.69% వరకు పెరిగారు. మన రిటైలర్స్ అనే వాళ్ళు డిఐఎస్ ఆర్ రిటైలర్స్ చూసుకుంటే బై చేస్తున్నారు, ఎఫ్ఐఎస్ సెల్ చేస్తున్నారు. ఇక్కడ పర్సెంటేజ్ చూసుకుంటే 1.84% గా ఇయర్ అండ్ ఇయర్ లో చేంజ్ అయితే క్వార్టర్ అండ్ క్వార్టర్ లో 1.77% గా చేంజ్ అయింది. అంటే మనకి ఇయర్ అండ్ గ్రోత్ లో చాలా ఇంప్రూవ్ అవుతున్న స్టాక్ ఇది. ఇంకా రిటైలర్స్ చూసుకుంటే 0.56% గా పెరిగారు ఇయర్ అండ్ ఇయర్ లో. అలాగే క్వార్టర్ అండ్ క్వార్టర్ లో 0.4% గా పెరిగారు. ఇంకా అదర్స్ చూసుకుంటే ఈ ఓన్లీ క్వార్టర్ అండ్ క్వార్టర్ లో 0.4% గా పెరిగారు అదర్స్ వాళ్ళు. ఇంకా షేర్ హోల్డింగ్ చూసుకుంటే షేర్ హోల్డర్స్ చూసుకుంటే ఓవరాల్ గా ఈ స్టాక్ ఒక ఫైనాన్షియల్ చూసుకుంటే హెల్దీగా ఉంది కంపెనీ. ఓన్లీ సేల్స్ గ్రోత్ ఒకటే డౌన్ అయ్యి, బట్ ఇన్ ఫ్యూచర్ కి వీళ్ళు హోటల్ బిజినెస్ మీద మంచి ఫోకస్ చేసి ఆ బిజినెస్ లో మంచి డెవలప్మెంట్ చూస్తే మంచి రిజల్ట్స్ అనేది పోస్ట్ చేసే ఇది పీక్స్ కి వెళ్ళిపోతుంది. 52 వీక్స్ హై బ్రేక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి ఎందుకంటే 52 వీక్స్ చాలా లో స్టాక్ ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు కానీ మనం బై చేసుకున్నామంటే ఇన్ ఫ్యూచర్ కి ఇది 52 వీక్స్ హై అని బ్రేక్అవుట్ చేసి ఫర్దర్ గా ముందుకెళ్తుంది. కాబట్టి మనం ఇప్పుడు బై చేసుకుని పెట్టుకుంటే స్వింగ్ ట్రేడింగ్ అయితే ఇది హైర్ అండ్ హై చార్ట్ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది. ఓవరాల్ గా ఇది గాయ్స్, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మీ సపోర్ట్ నాకు కావాలి. థ్యాంక్ యూ ఫర్ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.